శివుడిని ఈ 3 సమయాల్లో ఏమి కోరిన క్షణాల్లో ఇస్తాడు. మా వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతిరోజు శివుడిని 3 సమయాల్లో పూజించి మీ మనసులోని కోరికలను చెప్పుకుంటే ఆ కోరికలను క్షణాల్లో తీరుస్తాడని పండితులు చెబుతున్నారు. మన హిందూ మతంలోని ప్రధాన దేవతలలో శివుడు ఒకరు. హిందువులు పూజించే దేవతలను శివుడు ప్రథములు. సోమవారం అంటే శివుడికి ఇష్టమని మన అందరికీ తెలుసు. మనం శివుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే శివుడు అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను దానితో పాటుగా శివుడిని ఏ సమయాల్లో పూజించాలి దాని గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు. అయితే ఈ సృష్టిలో జరిగే మంచైనా చెడైనా నవగ్రహాలకు అధిపతి అయిన శివుడు కరోనా ఉంటే అలాంటి గ్రహదోషాలైనా తొలగిపోతాయట. ఆ పరమేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. హిందూ మతం ప్రకారం వారంలోని 7 రోజులు ఏదో ఒక దేవతలకు అంకితం. ఇందులో సోమవారం అంటే అంకితమైన రోజు. సోమవారం నాడు విధివిధానాలతో భక్తిశ్రద్ధలతో పూజ చేస్తే ఆ మహాశివుడికటాక్షం లభిస్తుంది అంటారు. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆ శివయ్యకు ఒక చెంబుడు నీళ్లు, స్వచ్ఛమైన భక్తి చాలు అంటారు. జ్యోతిష్య పండితులు సోమవారం వ్రత ఉపవాసాలతో పాటు కొన్ని పద్ధతులు పాటిస్తే శివుడు అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు దూరం అవుతాయి. దాంతో పాటు ఇల్లంతా ధన, ధాన్యాలతో నిండిపోతూ ఉంటుంది. సోమవారం నాడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఆచరిస్తే శివుడు ప్రసన్నుడై అన్ని కోరికలు నెరవేరుస్తారని పండితులు చెబుతున్నారు. శివుడి కటాక్షం కోసం ఎలాంటి పద్ధతులు ఆచరించాలని ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారానికి ప్రత్యేక మహత్యం ఉంది. ఒకవేళ వారంలోని మొదటి రోజు ప్రారంభం శివుని పూజతో ప్రారంభం జరిగితే వారం అంతా భక్తులపై ఏ విధమైన కష్టం రాదని నమ్మకం. సోమవారముదయం స్నానం చేసిన తర్వాత శివుడిని పూజించాలి. పూజ సమయంలో శివలింగంపై గంగాజలం సమర్పించాలి. ఆ తర్వాత నేతిదీపం వెలిగించాలి. చందనము బొట్టు పెట్టాలి. శివుడికి పూజ సమయంలో శివ చాలీసా, శివాష్టకం పఠించాలి. దీనివల్ల కష్టాలు, ఇబ్బందులు అన్ని దూరం అవుతాయి. అన్ని కోర్కెలు త్వరగా పూర్తవుతాయి. శివుడు ప్రసన్నుడై భక్తులపై వరాలు కురిపిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వైవాహిక జీవితం దుఃఖమయంగా ఉన్నా లేదా పెళ్లిలో ఏ విధమైన సమస్యలు ఎదుర్కొనవలసి వస్తున్నా సోమవారం రోజు శివాలయంలో గౌరీ శంకరులకు రుద్రాక్ష సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి కష్టాలు దూరం అవుతాయి. ధన వర్షం కురుస్తుంది. లింగ రూపంలో ఉన్న శివుణ్ణి పూజిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానాలు చేరుకుంటాడని పండితులు చెబుతుంటారు. శివుడికి విభూది అత్యంత ప్రీతిపాత్రమైనది. ఎవరైతే విభూది ధరిస్తారో వారికి శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. శివునికి 3 ఆకులు ఉన్న బిల్వపత్రం అంటే ఎంతో ఇష్టం. శివుడిని పూజించేటప్పుడు బిల్వపత్రంపై తెల్లటి చందనం రాసి ఆ శివుడికి అర్పించాలి. మనసులోని కోరికలు పూర్తవుతాయి. దానితో పాటు ఇంట్లో లక్ష్మీదేవి ఆవాసం ఉంటుంది. సోమవారం నాడు పూజ చేసే సమయంలో శివ మంత్రం ఓం నమఃశివాయ అని పఠించాలి. దీనివల్ల ఇంట్లో ధన వర్షం కురుస్తుంది. ఆ వ్యక్తి ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది. ఇంట్లో శివలింగం పెట్టుకున్న వారు ఖచ్చితంగా జలధార ఉండేలాగా చూసుకోవాలి. జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది అని గుర్తుంచుకోవాలి. శివుడికి వెలగపండు ఎంతో ఇష్టం. వెలగపండును శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుష్ సొంతమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. శివుడికి పూజ చేసే సమయంలో శివలింగంపై ఎట్టు పరిస్థితుల్లో కూడా కొబ్బరి నీళ్లు పడకుండా చూసుకోవాలి. చివరికి పూజ చేసే సమయంలో ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. శివుడు అభిషేక ప్రియుడు. కేవలం నీళ్లు పోసి భక్తితో పూజిస్తే శివుడు ప్రసన్నం చెంది మనకున్న సమస్యలను కష్టాలను తొలగిస్తాడు. అయితే శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలంటే ఈ 3 సమయాలు శివుడిని ఎవరైతే పూజిస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. అందులో మొదటిది సూర్యుడు ఉదయించేటప్పుడు శివుడికి అభిషేకం చేసి పూజలు చేస్తే శివుడు ఇట్టే ప్రసన్నుడు అయిపోతాడు. మీ మనసులోని కోరికలను నెరవేరుస్తాడు. ఒక రోజుకి సూర్యుడు 3 దిశలు మారుతాడు. ఒకటి ఉదయం అంటే సూర్యోదయం.
మరియు ఒకటి మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు. ఇంకొకటి సాయంత్రం అంటే సూర్యాస్తమయం. ఈ 3 సమయాలలో శివుడిని ఎవరు తలుచుకుంటారో, ఎవరు నిష్ఠగా పూజలు చేస్తారో వారి కోరికలను శివుడు క్షణాలలో తీరుస్తాడు. అంతేకాదు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు మీ దరిచేరవు. సూర్యుడు దిశలు మార్చేటప్పుడు శివుడు కైలాసాన్ని విడిచి, నందితో కలిసి భూలోకంలో విహారం చేస్తాడని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ 3 సమయాలలో శివుడిని పూజించి, మీ జీవితంలో ఉన్న కష్టాలను సుఖాలుగా మార్చుకోండి. ఈ 3 సమయాలలో శివుని తలుచుకున్న చాలు, మీ మనసులోని కోరికలు క్షణాలలో తీరిపోతాయని పండితులు చెబుతున్నారు. శివుడుని ప్రతిరోజు పూజించేవారికి శివుడు అభయాన్ని ఇస్తాడని పండితులు చెబుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివుడిని ఈ 3 సమయాలలో అంటే సూర్యోదయం అయినప్పుడు, మధ్యాహ్న సమయం, సూర్యాస్తమయం అయినప్పుడు ఆ పరమేశ్వరుని ఆరాధించి మీ మనసులోని కోరికలను నెరవేర్చుకోండి. శివుడు అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని, మీ జీవితంలో ఎలాంటి కష్టాలు సమస్యలు రాకుండా ఉండాలన్నా శివుడికి ఈ 3 సమయాలలో పూజలు చేయండి. ఈ 3 సమయాల్లో శివుని తలుచుకున్న చాలు, మీకు కోరిక క్షణాల్లో తీరిపోతాయి. శివుడు, శంకరుడు, పరమేశ్వరుడు, రుద్రుడు, భోలేనాథ్, ముక్కంటి ఇలా ఎన్ని పేర్లు ఆ జంగమయ్యకు. చేతిలో శూలం, మెడలో పాము, పులి చర్మం కట్టుకొని ఒళ్లంతా బూడిద పోసుకుని ఎప్పుడు ధ్యానంలో మునిగిపోయే ఆదియోగి. అణువణువుకు ఒక చరిత్ర ఉందని చెప్తున్నాయి పురాణాలు. అయితే శివుడికి 3వ కన్ను ఎలా వచ్చింది అనే ధర్మ సందేహానికి మాత్రం పురాణాలలో రకరకాల కథనాలు ఉన్నాయి. 3వ కన్ను తెరిస్తే చాలు. బసవయ్య 3వ కన్ను గురించి పురాణాలు ఏం చెప్తున్నాయో ఒకసారి చూద్దాం. ఒక నువ్వు రోజు శివుడు ధ్యానంలోని మిగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతీదేవి విచ్చేసింది. ఆయన ధ్యానంలో ఉన్నాడని గమనించిన పార్వతి భర్తను సరదాగా ఆటపట్టిద్దామని మనసులో అనుకుంటుంది. శివుడు వెనుక నుంచి వెళ్లి ఆయన కళ్లను పార్వతీదేవి మూస్తుంది. అయితే శివుడి ఎడమ కన్ను చంద్రుని, కుడి కన్ను సూర్యుణ్ణి సూచిస్తుంది. అయితే పార్వతీదేవి ఆ 2 కళ్లను మూసివేయడంతో ముల్లోకాలు మొత్తం చీకటి అలుముకొని అల్లకల్లోలంగా మారుతాయి. దేవతల నుంచి పామరుల వరకు అందరూ కూడా ఆందోళన చెందుతారు. ఆ క్రమంలోనే నీలకంఠుడు తనలోని శక్తినంత కూడా పోగేసి నుదుటిన 3వ కన్ను ఉద్భవింపచేస్తాడు. ఆ తర్వాత ముల్లోకాలకు వెలుగును ప్రసాదింపచేస్తాడు. ఈ క్రమంలోనే శివునికి 3వ కన్ను వచ్చిందని అంటారు. పురాణాల్లో ఉన్న కథ. అయితే ఏ అగ్నివేడికి పార్వతీదేవి చేతులు చెమటలు పట్టగా ఆ చెమట చుక్కల నుంచి అంధకుడు ప్రాణం పోసుకున్నట్లుగా పురాణాల్లో చెబుతూ ఉన్నాయి. ఇది ఎలా ఉంటే మరిన్ని కథలు కూడా వాడుకలో ఉన్నాయి. ఆదిపరాశక్తి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులో సృష్టిస్తుంది. అయితే ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు తనను వివాహం చేసుకోవాల్సిందేనని ఆదిపరాశక్తి ఆజ్ఞాపిస్తుంది. అందుకు మొదట ముగ్గురు కూడా నిరాకరిస్తారో దేనితో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆదిపరాశక్తి తన 3వ కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తానని శపించగా పరమేశ్వరుడు ఈ సమస్య పరిష్కారం చూపిస్తాడు. అప్పుడు ఆ 3వ తనకి ఇస్తే తనను వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు. అన్నట్లుగానే ఆదిపరాశక్తి శివుడికి 3వ కన్ను ప్రసాదిస్తుంది. ఆ 3వ కన్ను పొందిన వెంటనే శివుడు దాన్ని తెరచి ఆదిపరాశక్తిని చేస్తాడు. అలా భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా, ఒక భాగాన్ని లక్ష్మిగా, ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని పురాణాల్లో చెబుతున్నాయి. ఇలా ఎన్నో రహస్యాలు పరమేశ్వరుడు గురించి పురాణాలలో దాగి ఉన్నాయి. మా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.